తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని కృపలో క్షేమంగా ఉన్నారని భావించి మేము దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలకు దేవుడు విశేషమైన కాపుదలను అనుగ్రహించాలని కూడా మేము కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మీ మీద ఉండి ఆయన రెక్కల నీడను మిమ్మల్ని కాపాడాలని ప్రార్థన చేస్తున్నాము. అట్టి కృప మీరు పొందుకుందరుగాక. ఈ దినమందు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నప్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని, అన్యజనుల గలిలే ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ వెలుగే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మరణఛాయలో ఉన్న వారికి, చీకటిలో ఉన్న వారికి, వేదనలో ఉన్న వారికి విడుదల కలుగు చేయడానికని యేసుక్రీస్తు ప్రభువారిని వెలుగుగా ఈ భూమి మీదకి పంపించినట్లు మన వాక్యాల్లో చూస్తున్నాం. అంత్యకాలము అంటే కాలము సంపూర్ణమైన తర్వాత యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. ఈ అంత్యకాలంలో ఇంకనూ ప్రజలు దేవునికి ఆయాస్కరంగా జీవిస్తూ ఉంటున్నారు కనుక, ఇంకనూ వ్యతిరేకంగా జీవిస్తూ దేవునికి దూరమైపోతున్నారు కనుక, దేవుడు అంత్యకాలంలో యేసుక్రీస్తు ప్రభువారుగా శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన విధానాన్ని మనం ఈ వాక్యాల్లో చూస్తున్నాము. ఆయన ఎందుకు వస్తున్నంటున్నారు? చీకటిలో ఉన్న వారికి, మరణఛాయలో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి వస్తున్నారంటున్నారు. ఇంకను శ్రమలో ఉన్న వారికి విడుదల కలుగు చేయడానికి ఆయన వస్తున్నారు అంటున్నారు. గలిలయ ప్రదేశం అంతటను మహిమ గల దానిగా చేయడానికి ఆయన వస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానగా చేయడం. ఇదివరకు వారు చీకట్లో ఉన్నారు, దేవునికి ఆయాస్కరంగా జీవించి శ్రమల పాలయ్యారు. వాళ్ళు దేవునికి ఆయాస్కరంగా జీవిస్తూ ఎంతో దూరమైపోతూ ఉండేవారు. దేవుని కార్యాలను లక్ష్య పెట్టగా, దేవుని మహిమపరచక వారు శ్రమల పాలవుతున్నప్పుడు వారిని దేవుడు విడిచిపెట్టారు కనుక వారు వేదనలోను, చీకటిలోను, మరణఛాయలోను ఉన్నట్లుగా మన వాక్యాల్లో చూస్తున్నాం. కనుక వారికి విడుదల కలుగు చేయడానికి, చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వడానికి, మరణఛాయలో ఉన్న వారికి జీవమునివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు అనే వెలుగును ఈ భూమి మీదకి తండ్రి పంపించిన విధానాన్ని మనము చూస్తున్నాం వాక్యాల ద్వారా. కాబట్టి ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఎవరైతే చీకటి అనే సమస్యలు, చీకటి అంటే చీకటిలో ఉండం, మనం పగలంతా సూర్యుని వెలుతురులో ఉంటాము, రాత్రి చీకటి అవుతుంది, మనం విశ్రాంతి తీసుకుంటాము, రాత్రి వెలుతురుతో పని ఉండదు కాబట్టి. కనుక ఎవరైతే చీకటి అంటే సమస్యలతోటి, బాధాకరమైన జీవితంతో, చీకటి అంటే ఓర్చుకోలేదు. మనం కరెంటు పోతే ఒక అరగంట సేపు మనం లైట్ లేకుండా ఉండలేము, ఓర్చుకోలేని స్థితి చీకటి అంటే. అలాంటి ఓర్చుకోలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో వారి కొరకు దేవుడు వెలిగివ్వడానికి లోకమునకు వచ్చినట్లు మన వాక్యాల్లో చూస్తున్నాం. యెషయా ప్రవచిస్తూ వస్తున్నాడు ఎన్నో వాక్యాలు, ఎన్నో విషయాలు యెషయా ప్రవచిస్తూ వస్తున్నాడు. కనుక ఇప్పుడు కూడా ఆ చీకటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారికి వెలుగు ఇవ్వడానికి, ఎవరైతే ఏ శ్రమల పాలవుతున్నారో వారికి శ్రమల నుండి విడుదల పొందడానికి, చీకటి అనేటువంటి శ్రమ నుండి దేవుడు విడిపింప చేయడానికి వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించారు. కనుక ఆ బాధలేవి మనం పడకూడదని యేసుక్రీస్తు ప్రభువారిని మనకి వెలుగుగా పంపించారు. చాలా మంది వెలుగులో ఉంటారు, కానీ వారి హృదయాల్లో చీకటే అలుముకుంటుంది. ఈ లోకపు బాధలు కానీ, ఈ లోకపు శ్రమలు కానీ, ఈ లోకంలో కష్టాలు కానీ, ఆ జీవితంలో అనేక మార్లు చీకటి అలుముకుంటూ ఉంటుంది. కనుక ఎవరైతే యేసు ప్రభు అనే వెలుగును ఆకర్షిస్తారో ఆ వెలుగు దేవుని యొక్క కృప చేత వారి జీవితాలు వెలిగింపబడతాయని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే మరణఛాయలో ఉన్న వారికి కూడా, చీకటిలో ఉన్న వారికి, మరణఛాయలో ఉన్న వారికి ఆ వెలుగును దేవుడు ఉదయింప చేశాడని ప్రవచిస్తున్నాడు ఈ వాక్యం. కృత నిబంధన గ్రంథంలో యాజకుడైన జకర్యా కూడా ప్రవచించాడు. ఈ ప్రవచనాన్ని ఆయన కోట్ చేశారు అక్కడ. కనుక మనము మరణఛాయలో ఉండవలసిన పని లేదు.
ఆ మరణం అనే చీకటిలో మనం ఉండవలసిన పని లేదు. ఎందుకంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి వెలుగునివ్వడానికి వచ్చారు. మనకి మరణం అనేటువంటి ఛాయ నుండి జీవమునివ్వడానికి వచ్చారు. ఆయనను నమ్ముకుంటే నిత్య జీవమునివ్వడానికి మనకి ఈ భూమి మీదకి పంపించబడ్డారు కనుక యేసు ప్రభువారి యొక్క జన్మ మనం ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎన్నో ఆశీర్వాదకరమైన విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. యేసు ప్రభు భూమి మీదకి రావడం వల్ల మనం ఏమి మేలులు పొందుకుంటున్నామో తెలుసుకోగలుగుతున్నాం. మనం ఏమి కృపలను పొందుకుంటున్నామో వాక్యాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం కనుక ఆ యేసు ప్రభు వారిని మనం కూడా హత్తుకుందాము. మనము కూడా దేవుణ్ణి నిరంతరము సేవిద్దాము. నిరంతరము ఆయన దగ్గర నుండి వచ్చే దేవుళ్ళు పొందుకుందాము, వెలుగు పొందుకుందాము. మరణము అనేటువంటి ఛాయ నుండి మనము తప్పింపబడదాము. ఆయనకు మహిమకరముగా జీవిద్దాము. మనము కూడా ఆశీర్వాదకరంగా జీవిద్దాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. నాయన, మీరు వెలుగుగా వచ్చారని వాక్యంలో తెలియజేసిన దేవా, ఎవరి జీవితాల్లో అయితే ఏమైనా చీకటి అలుముకున్నట్లయితే ప్రభువా, మీరు వారి జీవితాల్లోనికి ప్రవేశించి వెలుగుమయం చేస్తారని వారు గ్రహించి మిమ్మల్ని స్వీకరించి మిమ్మల్ని వారి హృదయాల్లో చేర్చుకొని వారి జీవితాలను వెలుగుమయం చేసుకునే ఆశీర్వాదం దయచేయండి ప్రభువా. ఎవరైతే మానఛాయ లాంటి సమస్యలతో ఉన్నారో వారిని కూడా జీవంలోనికి నాయన అదే మాదిరిగా నిత్య జీవంలోనికి కూడా నడిపించే విధముగా మిమ్మల్ని ఆశ్రయించి వారు అట్టి మేలులు పొందుకునే భాగ్యం చిన్న బిడ్డలందరికీ దయచేయమని ఈ పండుగ దినాల్లో ప్రభువా మిమ్మల్ని ఘనముగా సేవించి మీ కృపలను పొందుకునే వారిని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.